2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్, మైండ్ఫుల్ మిలియనీర్. సో ఈ సిరీస్లో మీ బిజినెస్ ఏదైనా సరే, ఐడియా, లోగో డిజైన్, డిజిటల్ మార్కెటింగ్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్, ఎంప్లాయీ మేనేజ్మెంట్ అండ్ దానితో పాటు లీడర్షిప్ అండ్ బిజినెస్ ఎక్స్పాన్షన్, ఫ్రాంచైజ్ ఏదున్నా సరే, సో వీటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ ఈ సిరీస్లోనే ఉంటాయి. అండ్ మీరు గనక మీ బిజినెస్ని, మీ టర్న్ ఓవర్ని పెంచుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్లో మీ బిజినెస్ని చూసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు, సిరీస్ చూస్తూ ఉండేటువంటి వాళ్ళు, డెఫినెట్గా మీకు ఒక బిజినెస్ కోచ్ కావాలి అనుకుంటే శ్రావణ్ వారణాసి గారి కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ బిజినెస్ ఏదున్నా సరే లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్లోకి తీసుకువెళ్ళాలి అని అనుకుంటే ఆయన ట్రైనింగ్ ఇస్తారు. అట్ ద సేమ్ టైం మీ బిజినెస్ ఏదున్నా సరే దాన్ని ప్రమోషనల్ మెథడ్లోకి తీసుకుని వెళ్తారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించవచ్చు. సో కమింగ్ టు సబ్జెక్ట్ అండి, మైండ్ఫుల్ మిలియనియర్. సో ఫర్ బిజినెస్ ఓనర్స్ ఓన్లీ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? సో నాగరాజ్ గారు, జనరల్గా ఏంటంటే ప్రజలందరికీ బిజినెస్ పెట్టాలి అంటే కొన్ని ఫియర్స్ ఉంటాయి, లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అలాగే బిజినెస్ని స్కేల్ చేయాలి, నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అన్న కొన్ని ఫియర్స్ అండ్ లిమిటింగ్ బిలీఫ్స్ ఉంటాయి. అయితే ఈ లిమిటింగ్ ఫియర్స్ని, బిలీఫ్స్ని బ్రేక్ చేయడానికి నేను ఒక స్టోరీ చెప్తా. ఎవరైతే నా దగ్గర స్కిల్స్ లేవు, డిగ్రీ లేదు, నాకు టెక్నికల్ స్కిల్స్ లేవు అనుకుంటారో వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి. ఏంటంటే, నువ్వేమీ చదువుకోలేదు, నీకేమీ తెలీదు, నువ్వు ఇంట్లో కూర్చొని పని చేసుకో అని చెప్పి హేళన చేస్తే ఒక మహిళ ఇంకొక 6 మహిళలతో కలిసి బిజినెస్ స్టార్ట్ చేద్దామని అనుకుంటే చేతిలో డబ్బులు లేకపోతే 80 రూపాయలు అప్పు తీసుకొని రోజంతా 7 కలిసి పని చేసినా కేవలం ఒకే రూపాయి లాభం వస్తే కుంగిపోకుండా మనం ఎలాగైనా ముందుకు వెళ్ళాలి అనే దృఢ సంకల్పంతో ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ కొన్ని సంవత్సరాల తర్వాత ఏ స్థాయికి వచ్చారు అంటే 17 రాష్ట్రాల్లో 82 బ్రాంచెస్ ఓపెన్ చేసి 47,000 మంది పైగా మహిళల జీవితాల్లో వెలుగులు నింపి 1,600 కోట్ల కంపెనీగా తీర్చిదిద్ది 91 సంవత్సరాలకి పద్మశ్రీ అందుకున్న జస్వంతీబేన్ జమునాదాస్ పాపట్ గారి గురించి, అలాగే ఆమె స్థాపించిన కంపెనీ లిజ్జత్ పాపడ్ గురించి తెలుసుకుందాం. చూడండి, ఆమె జస్వంతీబేన్ జమునాదాస్ పాపట్ గారు 91 సంవత్సరాలకి ఆమె పద్మశ్రీ అందుకున్నారండి. ఈ స్టోరీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ కాలంలో బిజినెస్ చేయడం ఎంత కష్టం. ఈజీ అండి. మీలాంటి కోచెస్ ఉన్నారు, డిజిటల్ ప్లాట్ఫామ్ పెరిగిపోయింది, అడ్వర్టైజ్మెంట్స్ ఆన్లైన్లో ఇచ్చినా కూడా ఏ రకంగా సరే సర్వే అవ్వడానికి అవకాశం ఉంటుంది. 20 ఏళ్ల క్రితం టఫ్ అండి. అలాంటిది నేను చెప్పబోయే స్టోరీ 65 ఏళ్ల క్రితంది. అంటే 1959లో జరిగిన రియల్ ఇన్సిడెంట్. 1959లో గుజరాతీ మహిళలు ముంబైలో ఉన్నారు. ఈ జస్వంతీబేన్ జమునాదాస్ గారు ఉండేవారు. అయితే ఆమె డాబా పైన ఒకసారి ఉన్నప్పుడు పక్కన కొంతమంది మహిళల్ని చూస్తారు. చూసి, మీరు మాతో కలిసి ఎందుకు చేయకూడదు, మనం అప్పడాలు చేద్దామని చెప్పేసి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేశారు. సరే, మన దగ్గర ప్రొడక్ట్స్ ఏం లేవు, ఈ 7 కలిసి అప్పడాలు తయారు చేద్దాం అనుకున్నారు. అప్పడాలు తయారు చేయడానికి ఏం లేవు. అయితే ఏం చేశారు, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి 80 రూపాయలు అప్పు తీసుకున్నారు. ఎప్పుడు? 1959లో అప్పు తీసుకొని దానికి కావాల్సిన రా మెటీరియల్స్ అంతా తీసుకొని అప్పడాలు తయారు చేశారు. కేజీ అప్పడాలు చేస్తే వాళ్ళకు వచ్చిన లాభం ₹1. 2 కేజీలు చేస్తే రూపాయి లాభం వచ్చింది. మార్కెట్లో అమ్ముకున్నారు. దానికి మంచి డిమాండ్ వచ్చింది. డిమాండ్ వచ్చిన తర్వాత వీళ్ళు నెమ్మదిగా ముందుకెళ్దామని డిసైడ్ అయ్యారు. మన 7 చేస్తే సరిపోదు, మనం ఇంకొంతమందిని ఇంక్లూడ్ చేయాలి అని చెప్పి ఆ సందులో ఉన్న వాళ్ళందరినీ ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టారు. ఎలాగా? మీరు మా దగ్గరికి రావక్కర్లా, మీ ఇంట్లోనే కూర్చొని మీరు అప్పడాలు తయారు చేయండి, మీ అప్పడాలు మాకివ్వండి, మేము వెళ్ళి మార్కెట్లో అమ్ముతాం. ఒకే బిజినెస్ ఐడియా అండి. వచ్చిన డబ్బుల్ని మనం షేర్ చేసుకుందాం, మీకింత అని చెప్పేసి చెప్పారు. ఎంత విప్లవం అయిపోయిందంటే 1959లో ఆ సందే కాదు, ఆ ఊరు మొత్తం ఆ మాట స్ప్రెడ్ అయిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, ఎక్కువ మంది పిల్లలు ఉండేవాళ్ళు. ఒక వ్యక్తి జాబ్ చేసినంత మాత్రాన, లేకపోతే బిజినెస్ చేసినంత మాత్రాన ఫ్యామిలీ గడిచేది కాదు. ఈ లేడీస్ ఏమనుకున్నారంటే, ఇంట్లో వాళ్ళు నేను కూడా ఫ్యామిలీని సపోర్ట్ చేయాలి, నేను కూడా ఏదో ఒకటి కంట్రిబ్యూట్ చేయాలి అని చెప్పేసి అనుకొని వీళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. జస్వంతీబేన్ గారి దగ్గరికి, ఈ 7 దగ్గరికి వచ్చి బిజినెస్ చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ 7 చూపిస్తానండి. చూడండి, 7 మహిళలు ఇంట్లో కూర్చొని అప్పడాలు పిండి తెచ్చుకోవటము, అప్పడాలు తయారు చేయటం, ఎండబెట్టడం, మార్కెట్లో అమ్మటం. ఇది ప్రాసెస్. అరే, ఇంత సింపుల్గా ఉంది కదా, మన డాబా పైన కూడా చేసుకుందాము అని చెప్పి వీళ్ళందరూ నిర్ణయించుకున్నారు, డిసైడ్ అయిపోయారు.
అది కాస్త నెమ్మది నెమ్మదిగా స్ప్రెడ్ అయిపోయి ఊరు మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అన్నాను కదా. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, నువ్వు తయారు చేసిన అప్పడం ఒకలా ఉంటుంది, నేను తయారు చేసిన అప్పడం ఒకలా ఉంటుంది. సైజు, షేప్, విడ్త్ ఇవన్నీ డిఫరెంట్గా ఉంటాయి. టేస్ట్ మారిపోవచ్చు కదా. అవును. అందుకని వీళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. బా. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి కొన్ని అల్యూమినియం ప్లేట్ ఇచ్చారు. ఇచ్చి ఇదిగోండి అప్పడం ఈ షేప్లో ఈ సైజులో ఇలా ఉండాలి అని చెప్పి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వాలిటీ మేనేజ్ చేయాలి కదా. వీళ్ళ కోసం ఏం చేశారంటే కొంతమంది క్వాలిటీ ఇన్స్పెక్టర్స్ని పెట్టారు. వీళ్ళు ఇంటికి వచ్చేస్తారు సడన్గా. ఇంటికి వచ్చి సరైన ఆయిల్ వాడుతున్నారా లేదా, సరిగ్గా షేప్ ఉందా లేదా, నీట్గా ఉందా లేదా, ఇవన్నీ చేసేవారు. ఇంకా పెద్దదైపోయినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే పూణేలో ఒక ఫ్యాక్టరీ లాంటిది చిన్న అవుట్లెట్ పెట్టారు. అక్కడ ఏం చేశారంటే చపాతీ పిండి ఉంటుంది. చపాతీ పిండిని మనం తడిపామనుకోండి ముద్దలా వస్తుంది, డవ్ అంటారు దాన్ని. ఆ డవ్ ఏం చేశారంటే, మీకు టైం చాలా టేకింగ్ అవుతుంది కాబట్టి మేము డవ్ తయారు చేస్తాం, మీ అందరికీ ఇస్తాం, అప్పడాలు తయారు చేసి ఎండబెట్టి మాకు ఇవ్వండి. ఈ ప్రాసెస్. అయితే ఈ ప్రాసెస్ ఎలా జరిగేదంటే చాలా ఇంట్రెస్టింగ్. వీళ్ళందరికీ బస్సులు ఉండేవి. ఆ బస్సుల పేరు లిజ్జత్ సిస్టర్స్. వీళ్ళ పని ఏంటంటే పొద్దునపూట 5ంటికి బస్సు వస్తుంది. వీళ్ళు తయారు చేసిన అప్పడాలన్నీ వీళ్ళ దగ్గరికి తీసుకురావాలి. వీళ్ళు 3 ప్రాసెస్ ఫాలో అవుతారు. ఫస్ట్ది ఏంటంటే డిపాజిట్ విండో. ఏవైతే మీరు ముందు రోజు తయారు చేసిన అప్పడాలు ఉన్నాయి చూసారా, అవి వీళ్ళ దగ్గరికి తీసుకొస్తే వెయిట్ చూస్తారు. వెయిట్ చూడంగానే వెంటనే ఒక రిసిప్ట్ ఇస్తారు. ఫస్ట్ వన్ డిపాజిట్ విండో. సెకండ్ ఏంటంటే పేమెంట్ విండో. రిసిప్ట్ అంటే 2 కేజీలకి ఇంత ప్రైజ్ అని చెప్పారనుకోండి, ఈ స్లిప్ ఇస్తారు. స్లిప్ తీసుకొని సెకండ్ విండో దగ్గరికి వెళ్తారు. అక్కడ ఓకే మీకు 100 రూపాయలు ఇవ్వాలా, 200 రూపాయలు ఇవ్వాలా అని చెప్పి వెంటనే ఇచ్చేస్తారు. థర్డ్ విండో కలెక్షన్ విండో. కలెక్షన్ విండో ఏం చేశారు, రేపటికి తయారు చేయాల్సిన అప్పడాలకి పిండి వాళ్ళు ఇచ్చేవాళ్ళు అనమాట. ఓకే. సో ఈ 3 డిపాజిట్ విండో, పేమెంట్ విండో, కలెక్షన్ విండో. మళ్ళీ ఈ ప్రాసెస్ అంటే వీళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పడాలు తయారు చేస్తారు, ఎండబెడతారు. దాన్ని పొద్దున్నే బస్సు వస్తుంది, లిజ్జత్ సిస్టర్స్ బస్సు వస్తుంది, డిపాజిట్ చేస్తారు, పేమెంట్ తీసుకుంటారు, కలెక్షన్. ఇదంతా ప్రాసెస్. ఇలాగా 17 రాష్ట్రాల్లో 82 బ్రాంచెస్ ఓపెన్ చేశారండి కొన్ని సంవత్సరాల్లో. బా. ఇందులో ఇన్వాల్వ్ అయిన మహిళలు ఎంతమంది అంటే 47,000 మంది మహిళలు. ఇందులో ఒక్క మగ ఎంప్లాయీ కూడా ఉండరు. అందరూ మహిళలే. అందరూ చదువుకోని వాళ్ళు. సో ఏమీ చదువుకోని వాళ్ళు, ఏమీ తెలీదు. ఇప్పుడు ఈ బిజినెస్ మోడల్ ఏమంటారంటే కోఆపరేటివ్ బిజినెస్ మోడల్ అంటారు. కమ్యూనిటీ బిజినెస్ కంప్లీట్గా. ఎస్. ఉమెన్ ఎంపవర్మెంట్ కూడా ఉంది ఇందులో. వీళ్ళది ఉద్దేశం ఏంటంటే వీళ్ళు ఎవరిని ఎంప్లాయీస్ లాగా ట్రీట్ చేయరు. ఇంత బిజినెస్ వస్తుంది, నువ్వు ఎంత కష్టపడితే అంతకి తగ్గట్టు వీళ్ళు రిజల్ట్స్ ఇచ్చేసేవాళ్ళు, ఇంత మనీ ఇచ్చేసేవారు. అయితే స్టార్ బక్స్ ఎవరైతే పెద్ద పెద్ద MBAsతో నెలకొల్పిన కంపెనీ, మేనేజ్ చేస్తున్న కంపెనీ కోఆపరేటివ్ బిజినెస్ మోడల్ యూజ్ చేస్తున్నారు. అంటే ఏంటంటే వీళ్ళలో కొంతమంది ఉంటారు కదండి ఎంప్లాయీస్ని, వాళ్ళని దీంట్లో ఇన్వాల్వ్ చేసేసారు. మీరు కూడా బిజినెస్ పార్ట్నర్సే. అప్పుడు ఏమవుతుంది, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అరే ఇది నా కంపెనీ, నేను కూడా చెయ్యాలి, గ్రోత్కి హెల్ప్ అవ్వాలి అని చెప్పేసి సిన్సియర్గా హార్డ్ వర్కింగ్గా పనిచేసేవాళ్ళు. అదే లిజ్జత్ పాపడ్లో చేశారండి. తెలుసో లేదో, సంవత్సరానికి ఎన్ని అప్పడాలు తయారు చేసేవాళ్ళు తెలుసా? 480 కోట్ల అప్పడాలు తయారు చేసేవారు. 480 కోట్ల. ఎస్. అది గనక భూమి మీద ఇలా పరిచి ఒక అప్పడం పక్కన ఇంకొక అప్పడం, ఇలా అప్పడాలు గనక పరిస్తే భూమిని 21 సార్లు చుట్టచ్చు. మీరు చెప్పినటువంటి క్యాలిక్యులేషన్ ప్రకారం చూస్తే అలానే ఉంది. అంటే అన్ని అప్పడాలు వాళ్ళు చేయటం అనేది సంవత్సరానికి మహిళలు అనుకొని చేశారు. అయితే ఈ ప్రాసెస్లో వీళ్ళు ఏంటంటే చూడండి, ఈ మహిళలు వాళ్ళకి స్కిల్స్ ఏం లేవండి, వాళ్ళకి డిగ్రీలు ఏం లేవు. వాళ్ళకు వచ్చిందల్లా అద్భుతంగా అప్పడాలు తయారు చేయటం మాత్రమే. అది కూడా నేర్చుకున్నారు. వాళ్ళ దగ్గర అందరూ ఒక సిస్టంలో ఉన్నారు. 480 కోట్ల అప్పడాలు 21 సార్లు భూమిని చుట్టగలిగేంత చేయగలిగారు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ బిజినెస్ మోడల్ ఎలాంటిదంటే, ఆ జస్వంతి బేన్ గారు ఎప్పుడు అనుకోలేదండి మేము 7గురమే బాగుపడాలని, ఎప్పుడు వాళ్ళు అనుకోలే. వీళ్ళు తర్వాత 21 మంది అయ్యారు. వాళ్ళల్లో వీళ్ళు కూడా ఏ స్థాయికి వచ్చారు అంటే, ఎవరైతే బాగా అప్పడాలు తయారు చేసి మేనేజ్మెంట్ ఇవి కొంచెం నేర్చుకుంటున్నారో, ఈ బిజినెస్ మోడల్ అర్థమైందో, వాళ్ళే ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ వచ్చి ఈ 21 మెంబర్స్లో టీం మెంబర్ అయ్యారు. బా. అలాగా ఈ 21 మెంబర్స్. ఇంకోటి అలా యాక్చువల్గా ఆడవాళ్ళంటే కొంచెం ఎలా చూస్తారంటే తక్కువ చూపు. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు గొడవలు ఆడుకోకుండా ఉండేటట్టు వీళ్ళు బిజినెస్ మోడల్ని వీళ్ళు చేశారు. చూడండి, ఆఫ్టర్ ఆల్ 10 మంది నేను చెప్పినట్టు వీడు చేయలా, నేను చెప్పినట్టు వీళ్ళు చేయలేదు అనే డిస్కషన్స్ రాకుండా ఉండేటట్టు వాళ్ళకి స్ట్రక్చర్డ్గా గైడ్లైన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 21 మెంబర్స్ వితౌట్ ఎనీ MBA పర్సన్. బా. ఇది నెమ్మదిగా అద్భుతంగా చేస్తూ ఆల్మోస్ట్ వీళ్ళు 80 కోట్లు ఎక్స్పోర్టే చేస్తారు. 21 కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తారు. సో ఈ బిజినెస్ మోడల్లో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే,
ఈ స్టోరీ విన్న తర్వాత కూడా నాకు చదువు లేదు, డిగ్రీ లేవు, నాకు ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నేను ఎలా స్కేలప్ చేసుకోవాలి, అయ్యో అయ్యో అని అనుకోవాల్సిన అవసరం లేదండి. అండ్ రెండోది ఏంటంటే ఇందులో మీరు చెప్పినటువంటి ఒక చిన్న బిజినెస్ ఐడియాకి 10 మందికి పని కల్పించేటువంటి ఎగ్జిక్యూషన్ దొరికింది. రెండోది తెలియకుండానే ఇనీషియల్గా స్టార్ట్ అయింది, ప్రొఫెషనాలిటీ వచ్చి దానికి ఒక సిస్టమ్, అంటే విండో 1 విండో 2 అని చెప్పేసి ఒక సిస్టమ్ ఫామ్ అయింది, ఒక చైన్ లింక్ ఫామ్ అయింది. సేమ్ టైం ఇదే కమ్యూనిటీ బిజినెస్ని, అంటే కోఆపరేటివ్ బిజినెస్ని మార్కెట్లో అంటే ఒక్క MBA స్టూడెంట్ కూడా లేరు. అంటే ఈ బిజినెస్ ఐడియా శ్రావణ్ గారు చెప్పడానికి కారణం ఏంటి అని అంటే, ఇలాంటి కేస్ స్టడీస్ శ్రావణ్ గారి దగ్గర చాలా ఉన్నాయి. సో మీ బిజినెస్కి సంబంధించిందే ఏది కావాలనుకున్నా కూడా దాన్ని అప్లై చేసి, సో ఎలా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళొచ్చు, ఒక్క చిన్న బిజినెస్ మోడల్ ఏదైనా సరే, అంటే మీరు చేసేటువంటి ట్రెడిషనల్ మార్కెట్తో పాటు ఒక చిన్న చేంజ్ ఏ రకంగా చూసుకున్నా కూడా లో ఎఫర్ట్స్ హై రిటర్న్స్లో మీ బిజినెస్ని తీసుకువెళ్ళాలి అనుకుంటే ఇలాంటి కేస్ స్టడీస్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ మీకు సేల్స్ టార్గెట్ కూడా ఈజీ అవ్వడానికి ప్రమోషన్ పాయింట్ నుంచి చూసేటప్పుడు నేను కానీ శ్రావణ్ గారు కానీ ఏ రకంగా చూసుకున్నా కూడా మీకు హెల్ప్ అయ్యే పాయింట్ నుంచే చూస్తూ ఉంటాము. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఆ విధంగా కూడా అప్రోచ్ అవ్వచ్చు. ఇందులో అలాంటివి చాలా ఉన్నాయండి, అలాంటివి చాలా. సో మీరు చెప్పేటువంటి కేస్ స్టడీలో ప్రతి దాంట్లోనూ నిజాయితీగా కూడుకున్నటువంటి, అంటే మైండ్ సెట్ ఒకటి ఉంది. ఎవరైనా బిజినెస్ చేయాలి అనుకుంటే డబ్బుతో సంబంధం లేదు, మీ దగ్గర ఐడియా బాగుండి మీ దగ్గర నిజాయితీ ఉంటే సరిపోతుంది, కస్టమర్స్ ఆటోమేటిక్గా వస్తారని చెప్పడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఉంది. అండ్ దాంతోపాటు దీన్ని కార్పొరేట్ లెవెల్లోకి, అంటే MBA స్టూడెంట్స్ కూడా ఇటువైపు చూసేటువంటి ఆలోచనని క్రియేట్ చేసేలా చేశారు. అండ్ ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకుంటే అండి, పుల్లారెడ్డి గారు ఉన్నారు, ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారు. అవును, ఆయన చేసిన తర్వాత ఒక కాలేజ్ కూడా స్టార్ట్ చేశారు, నారాయణమ్మ కాలేజ్. ఓకే, వాళ్ళ వైఫ్ గారి పేరు మీద స్టార్ట్ చేశారు. అలాంటివి ఎన్నో మన చుట్టూ ఉన్నాయి. వాళ్ళు ఏమీ చదువుకోలేదు, పెద్దవి స్టార్ట్ చేశారు అంటే ఐడియాలజీ ఇంపార్టెంట్. అలాగే మనం వాల్యూస్తో కూడిన బిజినెస్ని బిల్డ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. నేను ఎప్పుడు బిజినెస్ ఓనర్స్కి ఒకటే చెప్తూ ఉంటాను, ఎంటర్ప్రెన్యూర్స్ కానీ ఎవరికైనా, మీరు ఎంత గొప్ప అయినా సరే, ఎంత తెలివితేటలు ఉన్నా సరే, మీరు ఎప్పుడైతే మీ బిజినెస్లో వాల్యూస్ లేవో అది ఏదో ఒక రోజు కుప్పకూలిపోతుంది. మిమ్మల్ని నమ్ముకున్న లక్షలాది మందిని రోడ్డు మీదకి లాగుతున్నట్టు అవుతుంది. సో మీరు దయచేసి అర్థం చేసుకోండి, మేము ఇది నాట్ ఓన్లీ ఫర్ బిజినెస్ ఓనర్స్, అంటే కార్పొరేట్ కంపెనీస్కనే కాదు, స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, వీళ్ళందరూ మనతో ట్రావెల్ చేయొచ్చు. ఫుడ్ బిజినెసెస్, ఈరోజు హైదరాబాద్లో ఎంత ఫుడ్ కల్తీ అయిపోయిందండి. అవును, విపరీతంగా కల్తీ అయిపోయింది. బయటికి వెళ్ళి తినాలంటే 10 సార్లు ఆలోచించే రోజులు వచ్చేసాయి. సో వీటిని కొంచెం స్ట్రక్చర్ చేసుకొని ఖచ్చితంగా 1 by 1 వెళ్తే మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. దానికి మేము ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. సుమన్ టీవీ ద్వారా మేము కలిసి ఒక అద్భుతమైన ఇనిషియేటివ్ తీసుకున్నాము. మీ బిజినెస్ని మీరు ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నా, స్ట్రక్చర్ని మార్చుకోవాలనుకుంటున్నా, ఇంకొక నెక్స్ట్ లెవెల్ గేమ్ ఆడాలనుకున్నా మేమున్నాము. మీరు మాతో కలిసి ట్రావెల్ చేయాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మేము ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ ఉంటుంది కదా, సో దానికి ఒక కమ్యూనిటీ బిల్డ్ చేస్తున్నాము. మీ బిజినెస్ ఏదున్నా సరే మాతో కలిసి ట్రావెల్ చేయాలి అనుకుంటే, బిజినెస్ ఐడియా అయినా సరే, లోగో అయినా సరే, డిజిటల్ మార్కెటింగ్ అయినా సరే, సేల్స్ స్ట్రాటజీ అయినా సరే, అండ్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి స్ట్రాటజీ అయినా సరే, దాంతోపాటు ఫ్రాంచైజ్ ఆపర్చునిటీ అయినా సరే, లేదా మీ బిజినెస్ని ఫ్రాంచైజ్లోకి ఎక్స్పాండ్ చేసి తీసుకువెళ్ళాలి అనుకున్నా కూడా, ఏదున్నా సరే, ఏ రకంగా చూసుకున్నా మీ బిజినెస్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీ బిజినెస్ ఐడియాని ఒక అపాయింట్మెంట్ రూపంలో తీసుకొని మీకు ఏది కావాలనుకుంటే అది, ఆ సర్వీస్ని మా దగ్గర నుంచి తీసుకోవచ్చు. మీరు ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.